శాస్త్ర శ్రీ కావ్యకంఠ గణపతి ముని చరిత్ర నాయన మొదటి భాగం అవతరణ. స్వధర్మము కొరకు స్వరాజ్యము కావలెనని 1857 సంవత్సరంలో భారతీయులు బ్రిటిషు ప్రభుత్వముపై తిరుగుబాటు చేసిరి. కాని అది విఫలమాయెను. తిరుగుబాటుదారులను శిక్షించవలెనను నెపముతో బ్రిటిష్ వారు ప్రజలను అనేక విధములుగా హింసింపసాగిరి. స్వరాజ్యం కోసం ఆసేతు హిమాచలం ఆరాటపడసాగింది. వారిలోని విద్యా, వ్యాపార, రాజకీయ, ధార్మికులెందరో పోరాడసాగిరి. వారిలో పేరెన్నిక గన్నవారు శ్రీ కావ్యకంఠ గణపతి. నేటి విజయనగరం జిల్లాలో బొబ్బిలికి 6 మైళ్ళ దూరంలో కలువరాయి అనే గ్రామం ఉంది. అక్కడ నవాబ్ అయ్యల సోమయాజులు అను బ్రాహ్మణ కుటుంబం ఉండెను. వీరు ఋగ్వేదీయులు, కౌండిన్యస గోత్రీకులు. సంస్కృతమున జానకి పరిణయము అను నాటకమును రచించిన రామభద్ర దీక్షితుడు ఈ వంశంలోని వాడే. ఈ వంశంలోని జగన్నాథ శాస్త్రికి మామగారి వలన కలువరాయి అను గ్రామం సంక్రమించెను. దానితో పాటు ఆయుర్వేద, జ్యోతిష శాస్త్రములందు విశారదుడాయన, మంచి వ్యవహారవేత్త. వీరి వంశంలో ఈయన 5వ వాడు. అతనికి డుంటి గణపతి, ఈయన భార్యకి అనగా నరసమాంబకు సూర్యుడు ఇష్టదేవతలు. ఈ విప్లవ సమయానికి నరసింహశాస్త్రి పిన్నవాడు దేశ సంచారానికి వెళ్లిపోయాడు. త్రోవలో తెల్లవారు చేయ అకృత్యాలను చూచి చాలా బాధపడేవాడు. అప్పటి నుండి దేశ స్వాతంత్రం కోసం, ప్రజల అభ్యుదయం కోసం ఆలోచించేవాడు. అప్పుడు ఆయనకు ప్రజలు వేద ధర్మమును తప్పుచుండుటయే దేశ దుర్గతికి హేతువుగా అనుకున్నాడు. కానీ ఆ సనాతన ధర్మమును తానొక్కడే రక్షింపలేడని తెలుసుకుని అలాంటి పుత్రుణ్ణి ఇమ్మనమని తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించాడు. ఆయన భార్యకు నరసమాంబ కూడా భర్తను అనుసరించుచు మంత్ర, జప, స్తోత్ర ఆరాధనలు చేయసాగింది. అప్పటికే వారికి భీమశాస్త్రి అనే కుమారుడు కలడు. అతడికి 2 ఏళ్ల వయసులో గొప్ప జబ్బు చేసింది. అతను బ్రతికిన అరసవిల్లిలో పుట్టుచిత్తులు ఇత్తునని తల్లి మొక్కుకున్నది. బాలుడు బ్రతికి బట్ట కట్టాడు. వాని 3వ ఏట మృక్కు తీర్చుకుంటకు 9/2/1878 ఈశ్వరనామ సంవత్సర రథ సప్తమి నాడు బాలునితో సహా అరసవిల్లి వెళ్ళారు. అక్కడ ఆమె తండ్రి, నీ కృప ఇంతటితో ఆపకు, దేశోద్ధారకుడైన పుత్రుణ్ణి ప్రసాదించు స్వామి అని సూర్య భగవాన్ని ప్రార్థించారు. పగలంతా ఉపవసించి ఆ దంపతులు మంత్రాధ్యయనముతో గడిపి రాత్రికి విశ్రాంతి తీసుకోగా నరసమాంబ కలలో సూర్యాలయ ప్రాకారం యొక్క వెనుక భాగము నుండి ఒక బంగారు రంగు కల స్త్రీ అగ్ని నిండిన బంగారు కలశమును తీసుకుని వచ్చి నవ్వుచూ ఆమెకిచ్చి అంతర్ధానమైనట్టు కల కన్నది. అది విన్న నరసింహశాస్త్రి సంతోషముతో ఆ బంగారు కాంతి కల ఆమె సూర్య శక్తియగు హిరణ్మయి, ఆమె ఎల్లప్పుడూ అగ్నిని ధరించియుండును. దానిని నీ చేతుల యందుంచుట వలన నీకు అగ్ని అంశమున పుత్రుడు కలుగునని అనుకొనుచున్నాను అని ఆమెను అభినందించెను. అట నుండి రాగానే ఆమె గర్భవతి ఆయను. 7వ మాసమున ఆమెను పుట్టింటికి పంపి ఇష్ట దేవతానుగ్రహము కొరకై కాశీకి పోయెను. కాశీలో కార్తీక మాసారంభము నుంచి ఢుంటి గణపతి ఆలయమున పగలు ఉపసించుచు రాత్రి పాలను మాత్రమే త్రాగుచూ జపము చేయసాగెను. ఒకనాడు మధ్యాహ్నము 2 గంటలకు ఒక శిశువు గణపతి విగ్రహము నుండి వచ్చి అతనిని ఎదురుగా అదృశ్యమగుట కనిపించెను. వెంటనే గణపతి తనకు పుత్రుని ప్రసాదించనని తలచి అత్తవారింటికి వచ్చెను. తన వద్దకు దివ్య శిశువు వచ్చిన సమయముననే బహుధాన్యనామ సంవత్సర కార్తీక బహుళ అష్టమి భానువాసరమున 17 డిసెంబర్ 1878 సంవత్సరమున పుత్రుడు కలిగనని వారు చెప్పిరి. ఎంతయో తేజోవంతుడని నరసమాంబ చెప్పాను. తమ ఇష్టదేవత నామములతో అతనికి సూర్య గణపతి శాస్త్రి అని నామకరణము చేసిరి. దైవాంశ సంభూతుడైన బాలుడు ఎటువంటి దివ్యలీలలను చేయక రోగగ్రస్తుడై బంధువుల పరిహాసములకు, తల్లిదండ్రుల పరితాపానికి కారణమయ్యను. 6 ఏళ్లు వచ్చిన మాటలు రాలేదు. ఎన్నియో చికిత్సలు చేయించినా లాభం లేకపోయింది. అంతా ఆ తండ్రి పిల్లవాని నాడీ బంధమున కాల్చిన లోహమును తాకించెను. అక్కడి అడ్డు తొలగగానే ఉబ్బికి వచ్చి ప్రవాహంలాగా బాలునకు మాటలు పుష్కలంగా
పుష్కలంగా వచ్చెను. అప్పుడు అతడు దైవాంశ సంభూతుడే అని అందరూ నమ్మిరి. ఆ బాలుడు ఏకసంథాగ్రాహి పినతండ్రియగు ప్రకాశ శాస్త్రి వద్ద బాలరామాయణము శివసహస్రము కంఠస్థము గావించి 10 సంవత్సరముల ప్రాయమందే కావ్యములను పఠింపసాగెను. గణిత శాస్త్ర గ్రంథములను కైవసము చేసుకొనెను. పంచాంగ గణన శుద్ధ ప్రకరణమును రచించి గురువుకి గురువు ఆయను. అతడు సిద్ధ జ్యోతిషునిగా కీర్తి కాంచెను. ఆ సమయముననే 1 గంట కాలంలో 34 శ్లోకాలతో పాండవ ధాతరాష్ట్ర సంభవమును ఖండకావ్యమును కూడా రచించెను. గణపతి తరువాత అన్నపూర్ణ శివరామ శాస్త్రులు పుట్టిరి. తరువాత 3 సంవత్సరములకు గర్భవతి అయి ప్రసవించుటకు ముందు, నాయనా గణపతి, ఇప్పుడు పురుడు వచ్చు వారికి ఎటులుండునురా అని గణపతిని అడిగాను. అంత గణపతి, అమ్మా, ఇప్పుడు పురుడు వచ్చిన వారు మరణింతురు అని వాగ్బాణమును విసిరేను. విన్న వెంటనే కవలలకు జన్మనిచ్చి వారితో సహా ఆమె స్వర్గస్థురాలాయను. ఆమె మరణమునకు ఈ బాలుడే కారణమని లోకులంతా గణపతి గుండె చల్లుమన మౌనమును అవలంబించి జడునిగా మారిపోయి అందరి ఆందోళనకు కారణమాయను. గణపతి తరువాత 2 మాసములకు మౌనము వీడి కావ్య పాఠ మేధా విజృంభణముకు కొనసాగించెను. బంధువుల ఒత్తిడి మేరకు గణపతికి 12వ సంవత్సరములనే 8 సంవత్సరముల విశాలాక్షికిచ్చి వివాహం చేసిరి. గణపతి తన భార్యనుద్దేశించి మేఘదూత కావ్యము వలె భృంగదూతమును కావ్యమును రచించి మేఘదూతమునకు సరితూగలేదని దానిని చించి వేసెను. గణపతి 13వ ఏటికి గణపతి వ్యాకరణ అలంకార శాస్త్ర సాధన చేచు రామాయణ భారతాది పురాణ ఇతిహాసములందు పారంగతుడాయను. పురాణాదులను చదువుచు గణపతి తాను కూడా తపస్సు చేసి శక్తులను పొంది లోకమును ఉద్ధరింపవలెనను అనుకొనిచుండెను. 13వ ఏట తన తండ్రి ద్వారా పంచాక్షరీ సహితముగా 12 మంత్రములను పొందెను. వాటి కొరకు ఆలోచింపసాగెను. అదే సమన్వన భార్య కాపురమునకు రాబోగా వారికి ఒక నిబంధన పెట్టెను. 6 మాసములు ఇంట యుండుటకు మరి 6 మాసములు తపోయాత్రకు పోవుటకు అంగీకరింపవలెనని గణపతి కోరెను. అంత విశాలాక్షి కూడా ఇరువురి సంతానానంతరము తనకు కూడా తపస్సు చేసుకొనుటకు అనుమతింపవలెనని కోరినది. ఇరువురు సములే అని అంతయు ఎంతయో సంతసించిరి. అత్తవారింటికి వచ్చిన ఆమె తన భర్త వద్దనే మహాగణపతి మంత్రమును శ్రీ విద్య దీక్షను తీసుకొనెను. ప్రథమావతరణ సంపూర్ణం. ద్వితీయావతరణ కోసం వేచి ఉండండి. స్వస్తి. శాస్త్ర శ్రీ కావ్యకంఠ గణపతి ముని చరిత్ర నాయన. మొదటి భాగం. అవతరణ. స్వధర్మము కొరకు స్వరాజ్యము కావలెనని 1857వ సంవత్సరంలో భారతీయులు బ్రిటిషు ప్రభుత్వముపై తిరుగుబాటు చేసిరి. కాని అది విఫలమాయెను. తిరుగుబాటుదారులను శిక్షించవలెనను నెపముతో బ్రిటిష్ వారు ప్రజలను అనేక విధములుగా హింసింపసాగిరి. స్వరాజ్యం కోసం ఆసేతు హిమాచలం ఆరాటపడసాగింది. వారిలోని విద్యా వ్యాపార